ఏమైంది? అయ్యో బిడ్డ, నువ్వు పుట్టిన కాడికి వెళ్ళి కాళ్ళకు మొండి లేకుండా కాపాడే బిడ్డ, మంచం మీద కాలు కింద పెట్టకుండా కాపాడుకున్నాడు. నువ్వు 5 తరాలలో నువ్వు ఒక్కదాన్ని ఆడబిడ్డవురా బిడ్డ. నిన్ను బాగా చదివించి ఓ గొప్ప చేతులు పెట్టి సత్తా అనుకున్నా నేను. ఆడు దేవుడిని బతకలే, వాడు ముఖం లేకుండా చేస్తాడు నాకు. సత్య పరిష్కారం అవుతుందా చెప్పు? నువ్వు చచ్చిపోతే మేమేం కావాలి? బిడ్డ నాకు మాటిరా, మేము చచ్చినాక ఎట్లాగో వాడిని పట్టించుకుంటాడు కానీ వారం తిరగక ముందే అయ్యని తీసుకొచ్చి ఆ చేతిలో పెడతా బిడ్డ నీకు. ఓ గుళ్ళ పెళ్లి చేస్తా, నా కోసం పెళ్లి చేసుకోరా. దానికి ఎందుకు చెప్తాను? అది బాధపడదా చెప్పు? నాకు బతకాల లేదే, వాడు ఏవాడిని ఎప్పుడు చచ్చిపోతున్నా తెలియదు. ఏంటది అంటే అత్తమ్మ ముహూర్తం ఈరోజు అన్నది, అందుకే మీకు నచ్చకపోతే చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటా. అమ్మ వాళ్ళేది? అత్తమ్మ వాళ్ళు బయటికి వెళ్ళు, నన్ను కూడా వెళ్ళమంటే వెళ్ళిపో. మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటాను. నేను కూడా ఒక విషయం మాట్లాడాలనుకుంటాను. అవునా, చెప్పు. లేదు, ముందు మీరే చెప్పండి. పర్లేదు, నువ్వే చెప్పు. లేదు, ముందు మీరే చెప్పండి, తర్వాత నేను చెప్తా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాకు తెలుసు, పెళ్లి చూపుల రోజే నాకు అర్థమైంది మీకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదని. ఏ ఆడపిల్ల అయినా తను చేసుకోబోయే భర్త మంచివాడై ఉండాలి, మంచిగా చూసుకోవాలని కోరుకుంటుంది. అలా అని మీరు మంచివారు కాదని నా ఉద్దేశం కాదు. మీరు ఎలాంటి వారైనా నా మెల్లో తాళి కట్టారు కాబట్టి ఇకపై ఏం చేసినా మీరు నా భర్తే. పెళ్ళికి ముందు ఏం జరిగిందో నాకు అనవసరం, ఇప్పటికైనా మన ఇద్దరం సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఆగాగు, ఒక్క నిమిషం. అది పెళ్లి చూపుల రోజు నా గురించి మొత్తం చెప్పింది కదా నీకు? అవును, నా గురించి అన్నీ తెలిస్తే ఏడాది నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు, కానీ నువ్వు చేసుకున్నావు. ఇది ఆలోచించాల్సిన విషయమే. నన్ను ఎందుకు చేసుకున్నావు? ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నా ఆస్తి కోసమా? ఏ చేచి, నాకునే 200 కాదు ఇల్లు అడుగు జాగా, మళ్ళీ అలా కూడా అప్పులు ఉన్నాయి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా? ఉన్నాడు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు వాంతోని సినిమాలు, షికార్లు, పార్కులు, ఎక్కడికెక్కడికో తిరిగి తిరిగి ప్రేమించి ప్రేమించి అలసిపోయి సొలిసిపోయి ఆఖరికి మీ అవ్వకో మీ అయ్యకో మీ సుట్టపోనుకో దొరికినవు. నువ్వు దొరికినాక నా ఇంట్లో ఇజ్జత్ పోతుంది, నా బిడ్డ అని ఈ ఊళ్ళో కాదు ఏదో దూరపు ఊళ్ళో ఒక సంబంధం చూసి ఏదో గొట్టంగానికి అప్పచెప్పాలని నాకు అప్పచెప్పిన మీ అబ్బాయ్యా కదా? అర్థమైంది, నాకు అర్థమైంది. మెడల తాళి పడ్డదే లెక్క సంసారం మిగుదాం అనుకున్నావు, నా ఇంట్లో వచ్చి అడుగు పెట్టినావు, అంతే కదా? బా, నీ ప్లానింగ్ సూపర్.
సూపర్ నీ ప్లానింగ్. దానికి నాకు లొల్లయింది. అదేమంటాను తెలుసా, నిన్ను పెళ్లి చేసుకొని నీతో సంసారం చేస్తున్నట్టు అది మందాయి చస్తుందట. నీ ఇంట్లోకి వస్తా, నీ ఇజ్జత్ తీస్తా, మీ కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేస్తా. దాన్ని ఏమంటారు, బ్లాక్మెయిల్ చెప్తాను నన్ను. అయినా కూడా నేను ఏం ఆలోచించకుండా నీ మెల్లి తాళి కట్టిన, కేవలం నా ఫ్యామిలీ కోసం. నీకు కూడా చెప్పనా, అది ఇప్పటికిప్పుడు దాని కొడుకుని తీసుకొని కట్టుబట్టలతోని నా ఇంట్లో అడుగు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే చేసే ఆడిదే అది. దాని గురించి మొత్తం తెలుసు నాకు. నన్ను వేసుకున్నావు కదా, అనుభవించు. కాదు ఓపిక ఉంటే భరించు, లేదంటే ఇత్తంటే సప్పుడు అయితే లేదు, సగీతంటే అర్థమవుతుంది కదా. అరే చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు, ఏంది పనులు ఉంటుంది రావే. పిల్లగాడు ముందు ఏంది ఇది? పిల్లగాడు ఉంటుంది, నువ్వు రా, నేను రమ్మన్నప్పుడు రావాలి. అరే నీకు మూడొత్తి అయిపోయిందా? నా గురించి ఆలోచించవా? అరే ఇంట్లో చిన్నోడు ఉన్నాడన్నా కూడా ఇంటలేవు. ఉంటే నాకేందే, నీకు మొగుడున్నాడని తెలిసే ఇంకొంత కులుకుతాను. వాని ముంగట నేను చెప్తే తప్పే ఉన్నదే. అరే బయటకు ఆడుకోపో, నేను పిలిచాక నాకు. ఏంది వాణ్ణి పొమ్మంటున్నావు? అసలు నువ్వు తండ్రివేనా? ఇప్పుడు గుర్తొచ్చిందానే, వాడు కొడుకు నేను తండ్రి అని. నీ కథలు నా దగ్గరే కదే, నువ్వు ఇట్లా తినవు. ఏందే చీ అంటున్నావు? ముట్టుకొని ఇస్తలేవు కదనే. నేను ముట్టుకుంటే మంచిగా అనిపించలేదా? అయినా వాని టచింగ్ వేరే ఉంటుంది కదా కదా. ఇట్లా తాగచ్చి నోటి నిండా పానేసుకొని ఒంటి నిండా వాసన కొడుతుంటే ఏ పెళ్ళాన్ దగ్గరికి రానియదు. అసలు పెళ్ళాన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లుండాలో కూడా తెలియదా నీకు? నాకు తెలియదే, నువ్వే చెప్తే నేర్చుకుంటా. నేను మొగాన్ని గుట్కలు నవ్వుతా, తాగుతా, తింటా. ఎట్లున్నా నేను పిలిచినప్పుడు దగ్గరికి రావాలి. రావాలనే రాను కాదు కూడదు అంటే నడవది. చెప్పినా కదా రాను అని. నువ్వు ఇట్లా తినవే. ఇలా నిన్ను చంపుతానే. కొట్టుడు కాదు, నిన్ను ఇలా చంపుతానే. మొగడు చెప్పినట్టుగానే నాకే ఎదురు మాట్లాడుతున్నావేందే? నాకే ఎదురు మాట్లాడుతున్నా. నేనంటే ఇష్టం లేదా? నేను పెట్టి అన్నం తింటావు, నేను ఇచ్చే పైసలు తీసుకుంటావు. నేనంటే ఇష్టం లేదా? ఎవరంటే ఇష్టమే? ఇంకా ఎవరంటే ఇష్టమే నీకు? మొన్న వాడి పెళ్లి చూపులకు అది ఇష్టమే కొట్టావు కదా, వాడంటే ఇష్టం కదా నీకు. వాడంటేనే ఇష్టం, అందుకనే కదా ఇవన్నీ. వాడంటేనే ఇష్టమా? అయితే వాన్ దగ్గరికి పో. నా ఇంట్లో ఉండకు, వాన్ దగ్గరికి పో. నీ కొడుకుని తీసుకొని వాన్ దగ్గరికి పోయే. నేను కాదట, వాడే కావాలట. రోడ్ల మీద తిరుగుతావా? వాంతో ఎక్కడ తిరిగిపోయే. ఎంతకు తెగించడమే? కట్టుకున్న మొగోడు కన్న కొడుకున్నాగా మంది కావాల్సి ఆ మందే పెడతారు పోయే. ఎప్పుడో ఒకప్పుడు రోడ్డు మీద కుక్క బతుకు కాకపోతే అడిగే పెడతారు పో. ఏ పడి తింటావా, ఏ పడి సుఖపడతావు పోయే. నీకు తెలుస్తుంది పోయే. అక్రమ సంబంధాల వల్ల ఆగమవుతున్న కుటుంబాలు. ఈ ఒక్క మా ఇంట్లోనే అనుకున్నా, లోకమంతా ఇట్లే పాడుపడ్డది కదా. పోరగాళ్ళు తెల్లాలేసి కాలేజీ పోర్రా అంటే పోలేదు. పోరగాళ్ళు ఎంబడివాడు, దానికి గెలుకుడు, దీన్ని గెలుకుడు, అది ఏదో సాధించినట్టు ఫీల్ అవ్వడు. వెనుకటి ఎంత మంచిగా ఉంది.
ఎన్నడు బాగుపడతారో వీళ్ళు ఏం కథ. ఏ జన్మలా ఏ పుణ్యం చేసుకున్నదో తెల్లారి గింత షేప్ అయినా కూడా లెత్తలేదు. చూస్తూ అన్నసరికి లక్షాధికారం అయిపోయింది. పుట్టుక నుంచి చూసిందో లేదో ఈ బిల్డింగ్లు, ఈ బట్ట, ఈ సుఖం. అరే నీకు గింతగానో మాట్లాడుతున్నా కూడా వినబడతలేదు. దీనికి వేసిందా లేవలేదా? ఏం చేస్తాను లోపల? అత్తమ్మ ఏం చేస్తానవే తలుపులు వేసుకొని లోపల? అత్తమ్మ పండుకున్న అత్తమ్మ. తెల్లారి కింద షేప్ అయ్యి ఇంకా వండుకుంటే ఎట్లా? పని ఎవరు చేయాలనుకుంటాను? శాతనైతే లేదు అత్తమ్మ, రేపటి నుంచి చేస్తా నేను. ఏంది శాతనైతే లేదా? పెళ్ళయి 2 రోజులు అవుతుంది, ఇంకా శాతనైతే లేదంటే ఎట్లా? రేపు చేస్తా అంటాను, మరి ఇవాళ ఎవరు చేయాలి? మీ అవ్వను మీ అయ్యా గిదే నేర్పిరారా నీకు? ఏరా ఫోన్ చేస్తే జాబ్ పెట్టుకున్నావు? వచ్చినవారా? అమ్మ వాళ్ళు ఏంటారు? వాళ్ళు ఉన్నారు. అరే ఏంద్రా ఇది ఆంటీ ఒకటే ఫోన్లు ఎత్తాంది, కూర టార్చర్ పెడుతుందిరా. నాకు కూడా ఫోన్ చేసి టార్చర్ పెడతాను, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా. అసలు నా నెంబర్ వచ్చింది మరి? నీ నెంబర్ ఎట్లా వచ్చింది కదా దానికి? ఏమో నాకు కూడా ఫోన్ చేసి టార్చర్ చూపిస్తాను. తప్పించుకుందామన్నా నా ఇంటి అడ్రస్ అన్నీ తెలుసురా దానికి. మొన్న ఏమన్నా దొరికినా నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఇంటి ముందే మందాయి సత్తా అన్నదిరా. ఏందో నాకైతే అర్థమవుతలేదు, సుక్కలు చూపిస్తాంది, ఎట్లా ఒలిగించుకోవాలని కూడా అర్థమవుతలేదురా. చెప్తున్నావారా? వద్దంట అంటే అనుకుంటా విను. ముద్దంటివి అగ్గంటివి. ఆ బ్యాంకులో దాచుకున్న పైసలని తీసుకుపోయి దాని మొక్కన కొడుతుంది. అవసరమా? ఇట్లాంటి వాళ్ళు మెడగా చుట్టుకుంటారా, పైసలు ఆశిస్తారు వీళ్ళు. ఏదో ఒకటి చేసి సెటిల్మెంట్ చేసి క్లియర్ చేసుకో. ఏందిరా సెటిల్మెంట్ ఏంటిదిరా? ఆ మసంటి కాదు, పైసా గురించి ఆలోచించేది కాదు. నువ్వు గిట్నే అనుకో, ఏదో ఒక రోజు పూర్వం పట్టుకొని వచ్చి ఇంటి ముందు కూర్చుంటుంది, అప్పుడు నీకు పానం అంతా హాయి ఉంటుంది. ఇంకెన్ని రోజులని వాడిని వీడ్చుక తింటావే? వాడిని పిచ్చోని వేసినావు, అప్పల పాలు వేసినావు, కుక్క లెక్క నీ ఎంబడి తిప్పుకున్నావు. ఇంకా సిగ్గు లేకుండా ముళ్ళే మూడు చదువుకొని పోరని తీసుకొని వచ్చినావా? చూడపోరా ఎందుకు వచ్చినా వీడికి నువ్వు ఇంచలి? ఆంటీ వచ్చిందిరా పూర్వం పట్టుకొని. అమ్మ చూడవరి నా పిల్ల విడున్నారా? మొత్తం అంటే ఆలో చూసిండ్రా నేను. తప్పైంది, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇరా, నీతో మాట్లాడాలి. 10 నిమిషాలలో ఏం చెప్తావే? వాడికి మందు పెడతావా, మాయ మాటలు చెప్తావా? ఇంకా ఒక్కసారి నా మాట ఇన్రా ప్లీజ్. అద్దు, నువ్వు మాట్లాడద్దు, ఏమద్దు. జీవితం ఇప్పటికే నాశనం చేసినావు. నువ్వు నడువు వినించాలి. కాదండి చెప్పేది నండి. అరే కానీ ఒక్క 10 నిమిషాలు ఒక్కసారి నా మాట ఇన్రా. అద్దే నువ్వు నడువు. ఇక్కడ చూడు, ఆ రోజు పెళ్లి చూపుల కాడికి వచ్చి మా ఇద్దరు తీసినప్పుడు నిన్ను ఏదో ఒకటి ఎత్తి అయిపోవే. అది మా ఇల్లు కాదు కదా అని సపరేట్ ఒప్పుకున్నందుకు నువ్వు ఇలా వీడి దాకా వచ్చినావు కదా. నడు. అరే కానీ ఇన్ని రోజులు ఎన్ని వేషాలు వేసినా కూడా, ఎన్ని కథలు పడ్డా కూడా ఎవ్వలేవట్లేరా విర్రవీతాను కదనే. అమ్మా ఒక్క అడుగు ముందుకేసిన సీరి పోవులైతే చెప్తానా? నేను చెప్పేది మీకు అర్థమైతే లేదా? ఒక్కసారి వాడితో మాట్లాడతా అంటే ఎందుకు మాట్లాడిస్తలేరు? ఏంటి నేను చెప్పేది? నేను 3 నెలలకు కడుపుతోటున్నా.